ఉమ్మడి వరంగల్ జిల్లాను మోంతా తుఫాన్ అతలాకుతలం చేసింది. భారీ వరదలు, వర్షాల కారణంగా దాదాపు 7గురు మరణించారని అధికారులు తెలిపారు. వీరి మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. చచ్చిపోతే దానం అయింది. ఇవాళకు బయలుపోతాను. వాన వచ్చింది. వాన అంటే వెళ్ళిపోతుంటే ఇక్కడ వద్ద బాగా దామై బండి కొట్టుకుపోయింది. మనకి ఎక్కడ పోయిందో తెలియదు. మాకు మాది తీసుకున్న ఆమ్లెట్ అది రాంపురం కింద పల్లె, గట్టు కింద పల్లె. అక్కడ మరి మీ అధికారులకు పొద్దున్నే కేసు పెట్టినాం సార్. పొద్దున్నే పెడితే ఇప్పుడు వచ్చిండ్రు. ఇప్పుడు వచ్చి ఏదో పంజనం అని ఇదని పోయింది. మాకు ఏం చెప్పలేదు. మాకు న్యాయం కావాలి. ఈ రోడ్ అంతా ఇది ఎన్నటి నుంచి ఉన్నది. ఇప్పుడే మాకు గొప్పటి ఇవ్వాలి, న్యాయం కావాలి మాకు. అంతే. మా అల్లుడు చచ్చిపోతే దానం చేసిపోవడానికి పోతడానికి జరిగింది. కొంచెం ఈ టైంకి పట్టుకోట్లేదు. ఎటు వచ్చిండు? ఎటు నుంచి ఎటుపోతాడు? నుంచి ఎటుపోతాడు. అప్పుడే అసలు ఎందుకు వచ్చిండు? చిన్న సాగుకి వచ్చింది. మా బావ చనిపోయాడు. దాని వరకు వస్తే ఇక అక్కడ దానం చేసిన ఇటు నుంచి ఇటుపోతాను ఇంటికి. ఇంటికి పోతాను. ఇక్కడ కొట్టుకుంటుంది. బండి దొరికిందని మనిషి దొరుకుతున్నాడు. బండి దొరికిందని మనిషి దొరుకుతున్నాడు. ఆయన పేరేంటి? పులి అని. ఎప్పుడు పడ్డాడు? 7:30. ఎప్పుడు ఇదే టైం నైట్. కానీ అధికారులు మీకు ఏమన్నా దొరకబట్టి కాంటేషన్ పెట్టింది. కారు కూడా చూస్తాను అంటే చూసి రాసుకున్నారు. ఎత్తుకుతారా? వెతుకుతాను. కానీ ఏం కావాలంటే నీళ్ళు మా తమ్ముని దొరకబడిస్తే తీసుకోవాలనుకున్నాను. ఎక్కడ మీ తమ్ముంది? ఎక్కడ ఊరు? గీసుకొండ మండలం కట్టించాలి. గీసుకొండ మండలం కట్టించాలి. రాంపూర్.